నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కల్పన. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఆంధ్ర ఒడిశాలో నాటుసారా కేంద్రాలు, మెరుపు దాడులు జరిపిన అధికారులు. శ్రీరామ్నగర్లో అలైభలై, సమస్యలను ఆలకించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. చాగలమరిలో ఘనంగా నాగిరెడ్డి వర్ధంతి, నివాళులర్పించిన టీడీపీ నేతలు. గోషామహల్లో ఘనంగా కవిత బర్త్డే సెలబ్రేషన్స్, 500 మంది పేదలకు అన్నదానం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో నాటుసారా కేంద్రాలపై అధికారులు మెరుపు దాడులు చేశారు. విజయనగరం జిల్లా కుమరాడ మండలం గొర్లిమా గ్రామ శివార్లలో 3200 లీటర్ల బెల్లం ఊటలు, 200 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఉపేంద్ర తెలిపారు. దాడుల్లో ఎస్ఐ రామారావు, శ్రీనివాసరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. टॉयलेट है पाँच नक्कु बाबू पाँच नक्कु मैं दिल पर चूस्ता बाबू वीडियो वीडियो Ready? కొట్టండి ఒక నిమిషం కూడా వేయాలా కాళ్ళవాళ్ళే అతన్ని ఒక డమ్ముకేసి చేసుకుంటున్నాండి లాస్ట్ మూడు దానికి కావాలి, దాని పైన 2 పెట్టచ్చు, 5 అవుతుంది. పడిపోతే కర్ర ఉంది, ఆ కర్రతో కొంచెం జాగ్రత్త. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీరామ్నగర్ ప్రాంతంలో అలైబలే కార్యక్రమం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రజల సమస్యలను ఆలకించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ డివిజన్ అధ్యక్షులు మన్సూరి శ్రీనివాస్, టీఆర్ఎస్ నేత నజీర్, అప్పుఖాన్, తన్నుఖాన్ పాల్గొన్నారు.
भाई शरीफ भाई इधर भाई फोन आनी चलो सर भाई राइट सर शरीफ भाई जरा फोन के देखिए राइट अकबर Apu kan Apu. वहाँ पे फोन पे बात करना पीछे भाई है जी जब भाई फोन के देखिए राइट राइट इधर क्या हो रहा सर ओके सर जरा फोन जरा हाँ भाई जय गोपन्ना जय जय गोपन्ना जय गोपन्ना जय गोपन्ना जय गोपन्ना కర్నూలు జిల్లా చాగలమరిలో దివంగత నేత భూమా నాగిరెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, అభిమానులు నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అన్సార్ బాషా, నల్లా నాగరాజు, జెట్టి సుధాకర్, జెట్టి నాగరాజు, వీరంరెడ్డి భాస్కర్ రెడ్డి, కామిశెట్టి రమేష్, ఓబులేసు పాల్గొన్నారు. అదే కట్టే అనుకున్నా అందరూ అదే కట్టే అనుకున్నా అందరూ షాపులో వచ్చినాడు షాపులో ఉన్నది స్వీటు కాదు చేయగలుగుతామా బాబు వాట్సాప్ నెంబర్ లేకుండా ఊరి వాళ్ళ మామ వచ్చినాడు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు గోషామహల్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నందకిషోర్, వ్యాస్ బిలాల్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించారు. 48 కిలోల కేక్ కట్ చేసి లాంగ్ లీవ్ కవిత అంటూ నినదించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 500 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. మంగళహాట్లోని గౌన్ల మఠంలో 1000 మంది నిరుపేదలకు కానుకలు అందజేశారు.
उधर देखना इधर नहीं तेलुगु चैनल कविता अक्का के जन्मदिन के अवसर पर आज कोशामल कॉन्स्टिट्यूएंसी में बहुत ही उत्साह का माहौल है। नंदू बिलाल जी के नेतृत्व में हमने आज ब्लड डोनेशन कैंप किया, अन्नदान प्रोग्राम किया और करीब 1000 टीआरएस पार्टी सिंपथाइजर्स को गिफ्ट डिस्ट्रीब्यूट किया है, केक कटिंग भी किया है। यहाँ पे कविता अक्का एक విజనరీ లీడర్ है। పెద్దంబర్పేటలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం పురోగమిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సిద్దంకి కృష్ణారెడ్డి, వడ్డేపల్లి వేద విద్యారెడ్డి, మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. మంచినీళ్ళ వ్యవస్థ, డ్రింకింగ్ వాటర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఆలోచన మేరకు ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటి కూడా మంచినీళ్ళు ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటరానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాకున్నటువంటి 3 మున్సిపాలిటీలు ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఆడిబట్ల కానీ, తుర్కెంజాల్ కానీ, అంబర్పేటకు సంబంధించి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ తోటి ఇవాళ మున్సిపాలిటీల్లో మొన్ననే కేటీఆర్ గారిని పిలుచుకొచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు అంబర్పేటలో మున్సిపాలిటీకి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ కోసం 46 కోట్ల రూపాయల కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. మరి ప్రతి ఒక్కటి ఈ యొక్క నవంబర్, డిసెంబర్ లోపలనే నీళ్లు ప్రతి ఒక్క కాలనీకి ఇవ్వాలనే ఒక కార్యక్రమం 150 కిలోమీటర్ల పొడవు అయినటువంటి పైప్ లైన్లు వేసి ప్రతి కాలనీకి నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఏదైనా కాలనీ మిస్ అయినా, కాలనీలో ఉన్నటువంటి సటన్ ఏరియా కూడా మిస్ అయితే ఇవాళ గౌరవ జీఎం గారు, అదేవిధంగా వాళ్ళ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి సర్వే ప్రజాప్రతినిధులు ఎవరైతే గౌరవ కౌన్సిలర్స్ అందున్నారో, చైర్మన్, వీళ్ళందరూ కలిసి ఎక్కడైతే మిస్ అవుతుందో అది కూడా నోట్ చేసుకొని ఆడిట్ కూడా శాంక్షన్ ఇప్పించే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా 20 కిలోమీటర్లు కానీ ఇమీడియట్గా మనం టేకప్ చేద్దామని చెప్పేసి వారు కూడా చెప్పడంతో అన్ని కాలనీలకు న్యాయం చేసే విధంగా కార్యక్రమం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తాం. దీని సరైన పద్ధతిలో అందరూ కూడా రికగ్నైజ్ చేసి, అందరూ కూడా ఆలోచన చేసి, ప్రజాప్రతినిధులే కాకుండా కాలనీ వాసులలో ఉన్నటువంటి యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆ అసోసియేషన్లు ఉన్నారో వాళ్ళ అధ్యక్షులు, కార్యదర్శులు కూడా మీరు ఇలా మ్యాప్లన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. వార్డ్ ఆఫీసులలో మ్యాప్లు పెడతా ఉన్నాం. అక్కడ చూసుకొని యూ హ్యావ్ టు డూ బెటర్ థింగ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ లెస్, తక్కువ ఉంటే మీరు ఆలోచన చేసి ముందుకు వచ్చే విధంగా ఒక పిటిషన్ పెట్టి మా ఏరియా ఇంత కవర్ కాలేదు, ఇన్ని మీటర్లు ఇంకా కవర్ కాలేదు అని చెప్పుకుంటే 100% వాటికి ఇవ్వడానికి కూడా అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఇది అయిపోయిన వెంటనే డ్రైనేజ్ వ్యవస్థ కూడా అన్ని కార్యక్రమాలు తీసుకుంటాం. ఖచ్చితంగా డ్రైనేజ్ ట్రంక్ లైన్స్ కూడా కావాలి. ఇవి కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు కాబట్టి కొంత ప్లానింగ్ తోటి ముందుకు పోతే రేపు భవిష్యత్తు ఒక 15-20 సంవత్సరాల లోపల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు డ్రైనేజ్ వ్యవస్థ. కాబట్టి ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. అవి శాంక్షన్స్ కూడా అతి త్వరలోనే రావడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాం. మరి ఓహెచ్ఎస్ఆర్ కడతా ఉన్నాం, డ్రైనేజ్ వ్యవస్థను చూస్తాం, ఇంటర్నల్గా రోడ్స్ కోసం కూడా కార్యక్రమాలు, అదేవిధంగా మున్సిపాలిటీ కోసం ఇలా 2 ఎకరాల భూమిని కూడా తీసుకోవడం జరిగింది. ఆ 2 ఎకరాల్లో ఖచ్చితంగా మున్సిపల్ బిల్డింగ్ కూడా కట్టిస్తామని చెప్పేసి కూడా ఈ కవయిత్రి మల్లమాంబ 522వ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా అనంతపురం జిల్లా అధ్యక్షులు పోతులయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి సుబ్బారాయుడు, ఆంజనేయులు, నాగమణి ఆంజనేయులు, వెంకటనారాయణ, బానుకోట రామాంజనేయులు పాల్గొన్నారు. అట్లా నీట్గా
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ కన్వీనర్ బోరంపల్లి ఆంజనేయులు గారు అన్నగారు, అలాగే జేఏసీ కో కన్వీనర్ ఉప్పర రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గారు, మన జిల్లా కుమ్మరి శాలివాహన నాయకులు పెద్దలు గౌరవనీయులు ఓబులేస్ గారు, పెద్దలు వెంకటనారాయణ గారు, ప్రధాన కార్యదర్శి ఓబులపతి గారు, యువజన అధ్యక్షులు రామాంజనేయులు గారు, రాష్ట్ర నాయకులు కొనుగోలు అంజి, తాడిపెత్తరి సుబ్రాయుడు గారు, జిల్లా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లా కోశాధికారి ఓబులపతి గారు, వివిధ మండల నాయకులు, ముఖ్యంగా ఆడపడుచులు అందరికీ ఈ సందర్భంగా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ సమాజంలో మనము రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినామని ఆలోచనతో ఉన్నామే కానీ ఎందుకు వెనుకబడి ఉండాల్సి వచ్చింది, మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు? మన పూర్వీకులు, మన పెద్దలు ఈ సమాజానికి నాగరికత తెలిపిన మొదటి ఇంజనీరు కుమ్మరి. ఈ అఖండ భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తి శాలివాహన చక్రవర్తి. కేవలం అఖండ భారతదేశం అంటే భారతదేశమే కాదు, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ ఇలా తదితర దేశాలన్నీ కలిపిన పరిపాలన చేసిన వ్యక్తి మన కుమ్మరి కులస్తుడు. ఇలాంటి కులం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ దంపతులు ఇవాళ తెల్లవారుజామున శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మహామంగళ హారతికి దర్శనానికి వచ్చారు. ఆలయ రాజగోపురం వద్ద మంగళ వాయిద్యాలతో అర్చక స్వాములు స్వాగతం పలికారు. అనంతరం చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ దంపతులు పలు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. గర్భగుడిలోని మూల విరాట్ను మహాన్యాస రుద్రాభిషేకం చేశారు. అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చెప్పాము ఆల్రెడీ. వచ్చి తీసుకున్నారు సార్, వచ్చి లైవ్ పెట్టారు.
మీర్పేట్లోని నందిహిల్స్లో గల అరుణాచలేశ్వర స్వామి ఆలయం 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్ లావణ్య, మీర్పేట్ టీఆర్ఎస్ నేత కామేష్ రెడ్డి పాల్గొన్నారు. తమ గ్రామానికి మంచినీటి వసతి కల్పించాలని నిర్మల్ జిల్లా చాకిరేవు వాసులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రానికి పాదయాత్రగా బయలుదేరారు. నాయకులను కనువిప్పు కలిగించేలా వీరంతా 72 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. వారి వెంట బీజేపీ నేతలు కూడా ఉన్నారు. బాగా ఆడనే గోదలు ఆడనే జిగ్రస్లు ఆడనే అన్ని తాగుతున్నాయి నీళ్లు. అదే నీళ్ళు మేము తీసుకొచ్చి తాగుతున్నాం. ఇప్పుడే పండు కానీ సారు మాకైతే బాగా కష్టం ఉంది. మాకు కరెంట్ లేదు, ఏం లేదు. పిల్లలకు కూడా పిల్లలు చదువుకొని ఉన్నారు. వాళ్ళకు కూడా ఆన్లైన్ క్లాస్ అంటే మా పిల్లలకు కరెంట్ లేదు. మాకు ఆడేమో సిగ్నల్ రాదు, ఏం రాదు. మా పిల్లలకు మేము దీపం పెట్టుకొని వాళ్ళకు రాసుకుంటారని చెప్తున్నాం. అట్లుంది మా పరిస్థితి. ఎవరైనా టాబ్లెట్ ఇచ్చేటోళ్ళు లేరు, అంగన్వాడీ లేదు, మాకు ఏది లేదు. మా పిల్లలు బొర్రెలకు పోతారు, ఆడుకుంటారు, వస్తారు. అదే పని మా పిల్లలకు. ఇక ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉండి ఎవ్వరు పట్టించుకుంటలేరు. కలెక్టర్ దగ్గర పోయినాం, బిందెలు పట్టుకొని పోతే కూడా కలెక్టర్ ఇస్తామమ్మా పోండ్రి అంటే వచ్చినాం. వచ్చి చూసినాం, సంవత్సరం అయింది, కలెక్టర్ కూడా పంపించలేడు. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతారంటే మాకు అంబులెన్స్ రాదు, మాకు ఏది రాదు, డాక్టర్ కూడా రాదు సరిగా. అట్లుంది మా పరిస్థితి. ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, చాకిలే గ్రామానికి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు అంతర్గాంలో ఘనంగా నిర్వహించారు. జాగృతి అధ్యక్షులు కొల్లూరి సమరం, కంపల్లి రాజేష్, కంపల్లి నవీన్ ఆధ్వర్యంలో రామగుండంలోని తబిత ఆశ్రమంలో కేక్ కట్ చేశారు. పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్, 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, గౌస్ పాషా, కంపల్లి సంతోష్ పాల్గొన్నారు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన తెలంగాణ జాగృతి ఆడపడుచు అయినటువంటి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం సందర్భంగా రామగుండం పట్టణంలో అనాథ తబిత ఆశ్రమంలో ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే మన కవితక్క గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని, మన ఇంకా ముందుకు ఉన్నతమైన పదవులు అధిరోహించాలని అంతర్గామ మండల జాగృతి తరఫున కవిత గారికి మరొకసారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు మరియు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం పురస్కరించుకొని రామగుండం పట్టణంలో తబిత ఆశ్రమంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు మా అంతర్గామ మండల ప్రజాప్రతినిధులకు ధన్యవాదములు.
రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆమన్గల్, కడతల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల కుమ్మరి కులస్తులు ఇందులో పాల్గొన్నారు. నారాయణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షులు నడికుడి జయంతిరావు, బండారు భిక్షపతి, శ్రీశైల అన్నదాన సత్రం అధ్యక్షులు సర్పంచ్ ఎగిరిశెట్టి సత్యం, పోలేపల్లి కుమార్, సత్యం, జమ్మిశెట్టి మల్లేష్ ప్రసంగించారు. మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర, ఒడిశాలో నాటుసారా కేంద్రాలు, మెరుపు దాడులు జరిపిన అధికారులు. శ్రీరామ్నగర్లో అలైభలై, సమస్యలను ఆలకించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. చాగలమరిలో ఘనంగా నాగిరెడ్డి వర్ధంతి, నివాళులర్పించిన టీడీపీ నేతలు. గోషామహల్లో ఘనంగా కవిత బర్త్డే సెలబ్రేషన్స్, 500 మంది పేదలకు అన్నదానం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.